జితేంద్ర ఆల్రెడీ ఎన్నో స్టేజెస్ లో పర్ఫామ్ చేశారు కాబట్టి జితేంద్రని వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము టు ఎంటర్టైన్ ఆల్ ఆఫ్ యు ఆల్. హమ్మటి చిన్నోడే బేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే రామ 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 రామ. హలో 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 చెక్ హలో వాయిస్ అండ్ వాయిస్ హలో 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 చెక్ హలో హలో 1 2 3 హలో. అందరికీ నమస్కారం. పెద్దలు నటసింహం నందమూరి బాలకృష్ణ గారి పాదాభివందనం చేస్తూ ఇచ్చేసిన పెద్దలందరికీ, కళాకారులకి, కళాభిమానులకి, మీడియా వారికి నా కళాభివందనం తెలియజేస్తూ, మిమిక్రీ అనేది ఒక సమైక్య కళ. సౌండ్స్, యానిమల్స్, ఇమిటేషన్ ఆఫ్ ఆర్టిస్ట్, పొలిటీషియన్స్, వాయిస్, డైలాగ్స్. ఇక్కడ ఈ సందర్భం 338 సెంటర్లో దిగ్విజయంగా అర్ధ శతదినోత్సవం జరుపుకున్నటువంటి చిత్రం సింహ. మరి గురుగారు అనుమతిస్తే సింహాలోని మీ పాత్రని నేను ఇక్కడ ప్రజెంట్ చేయాలనుకున్నాను. థ్యాంక్ యూ. ఈ లోకంలో రెండు ఉన్నాయి. ఒకటి మంచి, 2 చెడు. మధ్య చేయపోయినా పర్వాలేదు, కానీ మీరు చెడు చేస్తున్నారు, చెడు చేస్తూనే ఉన్నారు. వద్దు, ఆపేయండి. ఆపకపోతే నాకు తెలిసిన 2 ఆప్షన్స్. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తాను. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తాను. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా, మీరే తెలుసుకోండి. చాయిస్ ఈజ్ యువర్స్. నరకడబట్టే సూదులు కూర్చడం, దారాలు తెంపడం. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మారిపోతావు. థ్యాంక్ యూ సార్, మాకు అవకాశం కలిగించిన మీకు పదవందనం తెలియజేస్తూ. సో మరి అద్భుతంగా డైలాగ్స్ చెప్పడంలో మరి నందమూరి వంశానికి చెల్లిందండి. అన్నగారు పెద్దలు నందమూరి తారక రామారావు గారు, వారిని కూడా తలుచుకుంటూ వందనం, శుభాభివందనం. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు నా కళాభివందనాలు తెలియజేస్తూ, నా బిడ్డ నటసింహం నందమూరి బాలకృష్ణను ఆశీర్వదించడానికి, అభినందించడానికి విచ్చేసిన మీ అందరికీ నా కళాభివందనాలు తెలియజేస్తూ, దివి నుండి భూమికి దిగి వచ్చిన మీ అన్న ఎన్టీఆర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో మరి జూనియర్ ఎన్టీఆర్ గారు, అందరికీ నమస్కారం అండి. బాబాయ్, ఈరోజు ఇక్కడ మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి నేను ఆనాడే చెప్పాను, బాగా ఆకలి మీద ఉన్నాం, సింహ గర్జన ఏంటో చూపిస్తామని చెప్పాను. అలాగే జరిగింది. 50 రోజులు కాదు బాబాయ్, 175 రోజులు జరగాలి, అదిరిపోవాలి. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అప్పుడు తొడగొట్టి మరీ చెప్తాం. మరి మీకోసమని నరసింహుడుగా రేయనక, పగలనక, ఎండనక, వాననక, వాగనక, వరదనక, రాయనక, రప్పనక, దుమ్మనక, తుప్పనక, ముళ్ళనక, ముంపనక, పురుగనక, పామునక,
కోడి కూత గూయగానే నాగులెత్తి పొలం చేరి సాను బట్టి కొండ్రు వేసి దుక్కు దున్ని దుగాలేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తులమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలై ముతగా మాన నా పిల్ల జల్లా ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్పనొచ్చి బస్తకెత్తి బండి కట్టి పట్టం తెచ్చి మిల్లుకొచ్చి బేరమాడి కాటకెత్తి పైకమెంత లెక్క కట్టి కళ్ళగద్ది కట్టి పక్కనెట్టి అలసటంతా తీర్చేందుకు అరకప్పు టీ అడిగితే 6 రైతు బిడ్డ నెత్తున చేసి వెనకేసిన సొమ్ముని వెనక్కి తిరిగే లోపు కాజేయడానికి నీ కన్ని గుండెలపై కుక్కకి నక్కకి క్రాసులో పుట్టిన కుక్కల నక్కల కొడక. ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు. సో థ్యాంక్ యూ సార్. సో సమరసింహారెడ్డి ఈ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా మరి ఆ డైలాగ్ చెప్పగలదు బాలకృష్ణ గారి. కానీ సరదాగా మీరు అనుమతిస్తే మన కమెడియన్స్ కూడా గొడ్డలు పట్టుకుని మరి సమరసింహారెడ్డిగా పిలిపించడానికి వచ్చారండి. సరదాగా నవ్వుకోవడం కోసం ఈ అంశం. రండిరా, మీ ఇంటి లిపాది రండిరా. ఇంటి లిపాది సరిపోకపోతే మీ ఊరు మొత్తం అందరూ పిలవండిరా. అందరిని తెగ నరుకుతా. ఏంటి నరుకుతారా అంటే మేము నరకలేమా? ఏది గొడ్లేది? ఏరా ఏరా వీర్రాఘరెడ్డి, నా తండ్రి గుండెకొచ్చిన ఈ గొడ్డలెత్తర తడియారక ముందే నీ ఇంటికి వచ్చా. ఏంట్రా మాట్లాడు? నీ నట్టింటికి వచ్చా. యూ కాంట్ స్పీక్. ఈ వంటింటి కూడా వచ్చానని అది నువ్వు చావరా చెప్పక్కడ మాట చావే. నువ్వు చావవు తండ్రి. ఆ కత్తేది, ఆ కొట్లేది, ఆ కట్టుబడేది చచ్చిపోతా. నీ బదులు నేను చచ్చిపోతాను బాబు. ఎందుకయ్యా కొట్టలు వదిలేసేవి? అయ్యో ఈ అమ్మ కడుపు వాడ అనగానే బ్రహ్మానంద గారు, ఎంఎస్ నారాయణ గారు వచ్చి, వీర్రాఘవరెడ్డి, నా తండ్రి గుండె కోసం నీ గొడ్డలెత్తరు తడి ఆరకముంది నీ కొడుకు తల్లరికి నా తండ్రికి రక్తార్పణం పెట్టా. ఆల్రెడీ కోట్ వేసుకుని నీ కొడుకుని లేపేశా. నేను నెయ్యాలంటే కనీసం ఫుల్లనే తొందర ఫుల్ పాలు తెప్పి యువతల గొట్లనిపోతుంది అని ఎంఎస్ నారాయణ గారు. ఎల్బి శ్రీరామ్ గారు, నా తండ్రి గుండె కోసం నీ గొడ్డలెత్తర తడి ఆరకముందు నీ కొడుకు తల్లరికి నా తండ్రి రక్తార్పణం పెట్టి ఏ పక్కకున్న చూడు, మాకు చేతిలో గొడ్లుంది, పుసుక్కుని ఇసరసంటే కసక్కని పీకకపోతే పుట్టుకుని చచ్చిపోతావేంటి ఏటనుకున్నావేంటి అనగానే మరి కళ్ళు చిదంబరం గారు, ఏంటి మీరేంటి నరకేది? నేను నరకలేని అనుకున్నారు ఏంటి? అరే వీర్రాఘవరెడ్డి, ఇదిగో బాడీ తక్కువ ఉన్న బ్రెయిన్ ఎక్కువ ఉన్నాండి, నాతో పెట్టుకోమాకు. ఇదిగో నేను ఎడం పక్క చూస్తున్నాను అనుకున్నావేంటి? నువ్వు కూడి పక్కన నాకు బాగా తెలుసు, నువ్వు అక్కడ వేసేస్తాను. ఏటా వీల్లేదు, ఏటా గొడవ ఇది? ఒక నిమిషానికి ఒరే వీర్రాఘవరెడ్డి, నా తండ్రి గుండెకి వచ్చి నీ గొడ్డలు తడియారక ముందే ఏటా వీల్లేదు. ఏంటి బయటికి రావు? సూసైడ్ చేసుకున్నావు ఏంటి? ఈ ఎక్స్క్యూజ్ మీ అండి, మీరేం కంగారు పడిపోవాలి, ఆవేశపడిపోవాలి. లోపల వేరే అడిగా రెస్ట్ తీసుకుంటారు, 2 నిమిషాలు బయటకు వస్తారు. ఏమిరా సమరసింహారెడ్డి, ఇంతమంది సమరసింహులు వచ్చి ఏమి పీకుతారబ్బా? నా పంచి కూడా పీకలేరబ్బా, రచన చేస్తున్నారా ఏమి? ఎక్స్క్యూజ్ మీ వీర్రాఘవరెడ్డి గారు, ఏమైనాది? ఒకసారి కింద చూసుకోండి. ఏమైనాది? ఆ పంచి కూడా పీకెళ్ళిపోయాడు, ఒకసారి కింద చూసుకోండి. ఈ విధంగా సో మన కమ్యూనిస్ట్ ప్రజెంట్ చేయించండి దయచేసి. ఇది కేవలం అంటే నేను ప్రతి ఆర్టిస్ట్ని గురువుగా భావిస్తానండి. సినిమాలో వాళ్ళు చేసే క్యారెక్టర్స్ బట్టి నేను ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ ఐటమ్ కనుక నచ్చితే ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఓకే సార్. మరి మరొక పవర్ఫుల్ డైలాగ్ నరసింహనాయుడు ఈ చిత్రం నుంచి. గుడి కాబట్టి బతికిపోయావు, పోనీ నీ ఊరు నడిబొడ్డులో కొట్టుకుందామా? టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి ఫంక్షన్కి ప్రకాష్ రాజ్ గారు విచ్చేసి, నమస్కారం అండి అక్క, అందరూ బాగున్నారా? ఏంటండి డల్ కూర్చున్నారు? డల్ కూర్చుంటే సరిపోదండి, కాస్త ఉత్సాహం ఉండాలి. మీలో ఉత్సాహం ఉంటేనే నా గొంతులో కూడా పలుకుతూ ఉంటాయి మాటలు. అన్న నటసింహం
50 రోజుల ఫంక్షన్ కాదండి, 175 days. అక్కడ కూడా మళ్ళీ కలుద్దాం. అన్నగారు నమస్తే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చంటిగా రవితేజ వస్తే